చూపంతా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంపైనే పడింది. గత సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడిన నేతలంతా తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై గురిపెట్టారు. దీంతో అధికార కూటమిలో ఎమ్మెల్సీ సీటుకు భారీ గిరాకీ పెరిగింది. ఔత్సాహికులు పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడవడంతో నామినేటెడ్ పదవులపైన ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురైన పలువురు నేతలకు తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆశలు రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది మార్చితో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగుస్తుంది. దీంతో కొత్త అభ్యర్థి ఎన్నికకు రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుంటూరు జిల్లాలో జరిగే తొలి ఎమ్మెల్సీ ఎన్నిక ఇదే కావడం ఆశావాహులు ఈ ఎమ్మెల్సీ స్థానంపైన ఆశలు పెంచుకున్నారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లాలో పలువురు నేతలు ఎమ్మెల్యే సీట్ల కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసి నిరాశకు గురైన వారు ఎలాగైనా సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ను సాధించాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. మార్చి నాటికి ఖాళీ అయ్యే పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో తెనాలి స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఒకప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆళ్లపాటి రాజాకు ఇటీవలే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీ నుంచి వైదొలిగిన రాజా అక్కడ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కృషి చేశారు. దీంతో తాజాగా గుంటూరు, కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఆళ్లపాటి రాజాకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన టీడీపీ ఇన్ఛార్జీల సమావేశం సందర్భంగా రాజాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లుగా సంకేతాలు అందాయి. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న నేతలు సామాజిక అంశాలను తెరపైకి తెస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా యాదవ సామాజిక వర్గానికి దక్కలేదని, ఈసారి కేటాయిస్తే పార్టీలో మంచి మెసేజ్ వెళ్తుందని కొందరు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి తర్వాత విరమించుకున్న తాళ్ల వెంకటేష్ యాదవ్ ఇప్పుడు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. నారా లోకేష్ ను, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆయన విడివిడిగా కలిశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కాపు సామాజిక వర్గం నుంచి టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఎమ్మెల్యే సీటు ఆశించారు. జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా లేదనే ఆవేదనను ఎమ్మెల్సీ సీటుతో భర్తీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కాపు నేతలు పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరితో పాటు గుంటూరు జిల్లాలో నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తెలుగు యువత నేత అప్పూరు మల్లి గత ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించగా సామాజిక సమీకరణాలలో కన్నా లక్ష్మీనారాయణకు ఆ సీటు కేటాయించారు. దీంతో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తనకు కేటాయించాలని తెలుగు యువత నేత అప్పూరు మల్లి పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గత ఎన్నికలలో బీజేపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించిన ఆయన కూటమి అభ్యర్థి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. దీంతో తాజాగా గుంటూరు ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీ పెద్దల వైపు నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ సీటు విషయంలో సామాజిక సమీకరణాల చర్చ గుంటూరు జిల్లాలో బలంగా జరుగుతుంది. ఎమ్మెల్సీ సీటు ఆశించే వారి జాబితా ఎక్కువగా ఉండటంతో